ఒక బండి ఉంది అమ్మకి, ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు, అంతేనా బలమా? దగ్గర పెట్టుకో ఒకసారి చెప్పు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన, నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన, నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పనిచేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ. మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగు పడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు. అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించిండ్రు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు. కరెంటు లేకుంటే కరెంటు. అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచినూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచినూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం. కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంతా దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికి 10 ఏళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం. మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ళ తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని బతకని. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా. ఇప్పుడు నిన్న మొన్న రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు. ధైర్యంగా ఉండు తల్లి. జాగలు మాకే కావాలి సార్, తప్పకుండా. ఆ జాగలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బాలమ్మ, థ్యాంక్ యూ. కరెక్ట్.